ఫ్రెండ్స్ మనకు ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ అనేది ఆల్రెడీ పూర్తయిపోయింది. సో దానికి సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చేసాయి. సో మనకి వెబ్ ఆప్షన్స్ కోసం చాలామంది అభ్యర్థులన్నీ వెయిట్ చేయడం జరుగుతుంది. సో మన వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి ఏంటనే పూర్తి వివరాలు చూద్దాం. సో మనకి ఇక్కడ చూసినట్లయితే డీటెయిల్ నోటిఫికేషన్, లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్సీస్, పబ్లిక్ నోటీస్, ఎన్సీసీ ప్రియారిటీస్, క్యాప్ ప్రియారిటీస్, లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, రిజర్వేషన్ టు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, సో షెడ్యూల్డ్ క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఓకే, డిక్లరేషన్ సబ్ క్లాసిఫికేషన్. సో రిజర్వేషన్ ఈజ్ అడ్మిషన్స్. సో ఇక్కడ చూడొచ్చు మనం ఇంపార్టెంట్ డేట్ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ ఫ్రమ్ 4/7/2025 to 8/7/2025. వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ 4/7/2025 to 9/7/2025. ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ ఫ్రమ్ 7/7/2025 to 10/7/2025. చేంజెస్ వెబ్ ఆప్షన్స్ 11/7/2025. రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఫ్రమ్ 13/7/2025. సో ఇదండి ఏపీ సెట్ ఈ సెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి పూర్తి వివరాలు ఏంటి చూద్దాం. ఎంత ఫీజు కట్టాలి ఏంటి అనేది ఒకసారి సో నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూసినట్లయితే మనకు తెలుస్తుంది. సో ముఖ్యంగా మనకు ఈ సెట్ అనేది 2025కి సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అనేది ఇంకా రేపటి నుంచి ప్రారంభమవుతుంది. సో ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ ఈ సెట్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ అండ్ డిగ్రీ హోల్డర్స్ విత్ బీఎస్సీ మ్యాథ్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్రైజింగ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ కమ్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎంట్రీ విల్ బీ కండక్టెడ్ ఫ్రమ్ 4/7/2025 to 11/7/2025. సో మనకి ఎవరైతే ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ అండ్ డిగ్రీ హోల్డర్స్ బీఎస్సీకి సంబంధించి ఉన్నారో, సో ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా సో రేపటి నుంచి అంటే 4/7/2025 నుంచి 11/7/2025 వరకు అనేది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పేమెంట్ అనేది ముందుగా పే చేయాలి. సో పే చేసిన తర్వాత ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. సో మనం ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముఖ్యంగా కావాల్సినవి ఇన్కమ్, క్యాస్ట్ అండి. సో ఇది ముఖ్యంగా ఫస్ట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఒకవేళ మీరు డిప్లొమా మార్కులు ఎంటర్ చేయకపోతే అవి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఒకవేళ అవసరమైతే అప్లోడ్ చేయాల్సి ఫ్రెండ్స్. సో ఇంకోటి విషయం ఏంటంటే క్యాస్ట్ ఇన్కమ్ అనేది లేటెస్ట్దే కావాల్సి ఉంటుంది. సో వాటిని మాత్రమే అప్లోడ్ చేయాలి. సో మళ్ళీ ఇబ్బంది పడకుండా మీరు ఒకటేసారి 1 రోజు 2 రోజులు లేట్ అయినా కూడా మీరు క్యాస్ట్ ఇన్కమ్ కొత్తది చేయించుకొని అప్లై చేసుకుంటే బెటర్. ఓకే, సో మళ్ళీ రిజెక్ట్ కావడం, మళ్ళీ రీఅప్లోడ్ చేయమని రావడం ఇలాంటి మెసేజ్లు రాకుండా మనం ముందు జాగ్రత్తగా ఉండాలంటే సో ముందుగా ఈ క్యాస్ట్ ఇన్కమ్ అనేది కొత్తది చేయించుకొని మీరు అప్లై చేసుకోండి. ఓకే, సో మనకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పేమెంట్ ఫీ చేసిన తర్వాత ఆన్లైన్లోనే వెంటనే మనకు వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన మెసేజ్ అనేది వస్తుంది. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ అనేది మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీరు కాలేజీలు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు వచ్చిన ర్యాంకును బట్టి ఎన్ని కాలేజీలు పెట్టుకుంటారనేది మీ మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ ఈసీ డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ డిగ్రీ హోల్డర్స్ బీఎస్సీ ఆర్ మ్యాథ్స్. సో available engineering pharmacy colleges in the state of Andhra Pradesh, both university and private of the academic year 25-26. సో మనకి వెబ్ కౌన్సిలింగ్ సో షెడ్యూల్ ఫేజ్ 1 సో సంబంధించిన మీకు విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో 4/7/2025 నుంచి 8/7/2025 వరకు అనేది ఆన్లైన్ పేమెంట్ అనేది పే చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కూడా పే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదే రోజే మనకి 4/7/2025 నుంచి 9/7/2025 వరకు అనేది సో ఆన్లైన్లో వెరిఫికేషన్ అనేది సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళు. ఓకే, సో ఎవరైతే మీరు అప్లోడ్ చేసి ఉంటారో వాళ్ళ సర్టిఫికేట్లు కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది చూస్తారు. ఆ తర్వాతనే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో మీరు ఎవరైతే మెసేజ్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ 7/7/2025 నుంచి 10/7/2025 వరకు అనేది సో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో మళ్ళీ కావాలంటే చేంజెస్ కూడా చేసుకోవచ్చు అండి 11/7/2025. సో రిలీజ్ ఆఫ్ అలాట్మెంట్ 13/7/2025. నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ 14 నుంచి 17/7/2025 వరకు అనేది మనం సెల్ఫ్ రిపోర్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్స్ 14/7/2025. సో ఇదండి ఫ్రెండ్స్ మనకి. ఇక నెక్స్ట్ ఫీజు ఎంత పే చేయాలని చూద్దాం. సో రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్లోనే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా సో పే చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనము ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనకి ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 1200 రూపాయలు అవుతుందండి. సో 1200 ఒక 20 రూపాయలు అనేది ఛార్జెస్ కింద కట్ అవుతాయి. ఇది జాగ్రత్త గమనించుకోండి ఫ్రెండ్స్. సో కంపల్సరీగా ఈ అమౌంట్ అనేది కంపల్సరీగా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 600, ఓసీబీసీ అభ్యర్థులు 1200 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో all the candidates from first to last rank can pay the processing fees from 4/7/2025 to 8/7/2025. ఓకే, సో మనకి
ఒక 4వ తారీఖు నుంచి 8వ తారీఖు లోపల ఎవరైనా సరే ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అనేది వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పే చేసుకోవడానికి అవకాశం ఇచ్చారనమాట. ఓకే, సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అనమాట. సో ఆన్లైన్లో వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది అవుతుంది. ఓకే, సో ఎవరైతే హ్యాండిక్యాప్డ్, స్కౌట్స్, గైడ్స్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఆంగ్లో ఇండియన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో చేసుకోవాలి. వీళ్ళు మాత్రము కంపల్సరీగా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మిస్టేక్స్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, క్లియర్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద వెరిఫికేషన్ ఆఫ్ ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ హ్యావ్ టు వెరిఫై ద కౌన్సిలింగ్ అథారిటీస్. ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ఓన్లీ ద నెసెసరీ డాక్యుమెంట్స్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్. సో అన్ని సర్టిఫికేట్లు అనేది మ్యాక్సిమం ఉండదండి, కేవలం మనకి ఇన్కమ్, క్యాస్ట్ అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ డిప్లొమా మార్కులు ఎంటర్ చేయకపోతే డిప్లొమా మార్కులు ఎంటర్ చేసేసి మీ యొక్క డిప్లొమా సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అవకాశం ఇచ్చారు కాబట్టి, సో వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు మీ యొక్క మార్కులు ఎంటర్ చేసేసి సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్ అనేది పే చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ద క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు పీడబ్ల్యూడీ, క్యాప్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ అండ్ ఆంగ్లో ఇండియన్. వీళ్ళు మాత్రము కంపల్సరీగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడకు వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 సెట్లు జిరాక్స్ కాపీలు అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో తర్వాత అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్కి అనేది వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇదండి, వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ అనేది అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ తర్వాత మెసేజ్ వస్తుంది, మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇక్కడ చూసినట్లయితే 8/7/2025 అండి. సో 1 నుంచి 20,000 ర్యాంక్ వాళ్ళకి క్యాప్ కేటగిరీ అని వస్తుందండి. నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళకు 1 నుంచి 15,000, స్పోర్ట్స్ గేమ్స్ 1 నుంచి 15,000, ఆంగ్లో ఇండియన్స్ 1 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అనేది ఇవ్వడం జరిగింది 8/7/2025. అదేవిధంగా 9/7/2025 క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్, పీడబ్ల్యూడీ, స్కౌట్స్ వీళ్ళకి మళ్ళీ 20,000 1 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అనేది ఇవ్వడం జరిగింది. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 1 నుంచి లాస్ట్ ర్యాంక్ అండి. సో వీళ్ళు ఎవరైనా ఉంటే మీ డేట్లు చెక్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే, so the candidates can check the status application submitted through candidate registration by clicking print your application form. సో కాబట్టి మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీరు అమౌంట్ ఎలిజిబుల్ అయినారా లేదా అని చేసి చూసుకోండి. మళ్ళీ 1కి 2 సార్లు చూసుకొని మళ్ళీ మీరు ఖచ్చితంగా ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో వెబ్ కౌన్సిలింగ్ మనకి ఏమేమి కావాలంటే ఏపీ ఈసెట్ ర్యాంక్ కార్డు కావాలి, ఏపీ ఈసెట్ హాల్ టికెట్, అదేవిధంగా డిప్లొమా మార్క్ లిస్ట్ అని చెప్పాను కదా ఇందాక, అది ఉండాలి. ఒకవేళ ప్రొవిజనల్ అంటే ప్రొవిజనల్ కూడా రెడీ పెట్టుకోండి. సో ఇక 10th ఇలాంటివి అవసరమైతే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే లేదండి. సో రెసిడెన్స్ లేదా క్యాస్ట్ సర్టిఫికేటు, అదే ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా లేటెస్ట్దే ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక ఆప్షన్ ఎంట్రీ. The candidates are requested to exercise the options as per the schedule from 7/7/2025 to 10/7/2025. కాబట్టి సో ఎవరైనా సరే మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఎలిజిబుల్ అనేది చెప్పేసి వస్తుందో అప్పుడు మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ మనకి 7/7/2025 నుంచి 10/7/2025 వరకు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక అలాట్మెంట్ చూసినట్లయితే 13వ తేదీ 7వ నెల 2025 సాయంత్రం 6 గంటలకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కాలేజీకి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక హెల్ప్ లైన్ సెంటర్ చూసినట్లయితే మనకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, సో అదేవిధంగా ఎంఆర్ఏ/జిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం, ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ. సో ఈ విధంగా మనకి మీ యొక్క సిటీ ఏదైతే ఉందో ఆ దగ్గర సిటీలకు వెళ్ళి మీరు చూసుకోవచ్చు, హెల్ప్ లైన్ సెంటర్స్కి కలవచ్చు. ఓకే, సో ఇదండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాచారం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.